భక్తి ఎలా చేస్తున్నారు అంటే ఒక దైవజనుడు చెప్పాడు. ఏం చెప్పాడంటే కొంతమంది గుడ్డోళ్ళు జూకి వెళ్ళి ఏనుగు ఎట్లుంటుందో పరీక్షిద్దామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే పాపం గుడ్డోళ్ళు కదా, అంతా చూడలేరు, కనీసం ఏనుగును చూద్దామని చెప్పేసి వాళ్ళు అనుకున్నారంట. మనం తీసుకెళ్ళి చూపించినప్పుడు అన్నాడంట, ఇగో బావా ఏనుగు ఇదే అన్నాడంట. అనగానే వాడు ముందు తవుడుతుంటే తొండం చేస్తా ఏనుగంటే ఇదా అని చెప్పి అనుకున్నాడు. అచ్చా ఇంకొకటి తీసుకొచ్చి ఇదిగో ఏనుగు ఇది అంటే అని చెప్పి తవుడుతుంటే అప్పుడు ఆ ఏనుగు తల వంచింది, ఆ చెవుగు దొరికింది వానికి. అట్లా తవుడు చూసి ఓహో ఇట్లా ఉంటుందా అనుకున్నాడు. ఇంకొక ఆయనకి ఏనుగిది అని చెప్పేసి అనగానే అదేం చేసింది, అడిడి దిగిందంట. అడిదిరిగినప్పటికీ పట్టుకున్నాడు, ఇంత ఆ ఏనుగు శరీరాన్ని పట్టుకున్నాడు, ఇంత చూశాడు, ఓహో ఏనుగు ఇలా ఉంటుందా అని. సరే అయితే అది ఆ తర్వాత ఇంకొక వ్యక్తి చూశాడు, ఆయన కూడా చెప్పాడు ఇదిగో ఇట్లా చూడండి అనగానే ఆ వ్యక్తి చూసి తన కాళ్ళను పట్టుకొని చూశాడు. ఇంకా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, అరే ఏనుగుని చూశారు కదా, ఈ నలుగురిని ఒక ఆయన అడిగాడంటే, ఏనుగురిని చూశారు కదా ఎట్టుందిరా అని అడిగాడంట. అమ్మ వినండి, ఎంతుందిరా అంటే మొట్టమొదటి చెప్పాడంట, అరే ఏనుగు ఇప్పుడు ఆ తర్వాత ఇంకొక అంటే, అరే అట్ట కాదురా, అసలు ఏనుగు ఎట్టుండిద్దంటే మన పీప చూసా అట్టుంటుంది అన్నమాట. అరే ఇంకా అన్నాడు, అది కాదురా మీరంతా తప్పు చూశారా, ఏం లేదు ఒక సిలిండర్ లాగా ఉంటుంది ఇంట, ఇది ఒక స్తంభం లాగా ఉంటుందిరా అన్నాడంట. అంటే వాడిని కాలు పట్టుకున్నాడు. ఇప్పుడు మొత్తం కలిసి ఏనుగే, కానీ ఏనుగులో ఆ ఒక్కొక్క పార్ట్ని వాళ్ళు చూశారు, అంత పరీక్షించలేదు. కన్నులు తెరిచి ఏనుగుని చూసి, ఒకవేళ మన పిక్చర్ గీయమంటే చక్కగా గీస్తారు ఎవరైనా, అదే లేకపోతే కనీసం ఉరామరిగైనా దాన్ని పిక్చర్ చూడగలుగుతారు. అట్లాగే దైవిక భక్తి కూడా ఎట్లాంటిదంటే పూర్తిగా పిక్చర్ చూడగలిగేటువంటి విషయం. అది ఎప్పుడంటే పరీక్షించినప్పుడే. సమస్తమును పరీక్షించాలి, వినాలి, చదవాలి, చూడాలి. కాబట్టి ఇవన్నీ కూడా జరగాలి. నీవు ఇవన్నీ జరగాలంటే మనకున్నటువంటి అంధత్వం అనేటువంటిది పోవాలి. అందుకని ఇక్కడ మనం గమనించండి, దేవుడు ఒక్కడే. ఈ దేవుణ్ణి ఎలా కనుక్కుంటాం? దేవుడు ఒక్కడే. ఈ దేవుణ్ణి ఎలా కనుక్కుంటాం? ఒకటి, దేవుడు అనగానే మనకు తెలియాల్సింది ఏంటంటే, చూడండి యెషయా 57లో, యెషయా 57 నేను మీకు అర్థమయ్యేదాన్ని కూడా కొంచెం మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీకు రిఫరెన్స్ చూపిస్తూ ఉంటాను, మీరు సెల్ ఫోన్ కూడా ఉంటే చూడండి, లేకపోతే బైబిల్ ఉంటే ఒకసారి చూడండి. 15వ వచనంలో చూడండి, మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును. చూడండి ఇక్కడ ఏమన్నాడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును అంటున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అంటే ఇక్కడ దేవుడు అంటే ఎవరు చెప్పండి? పవిత్రుడు, అపవిత్రత లేనివాడు. ఒకవేళ అపవిత్రత ఉంది అంటే అది ఏం కాదు, దేవుడు కాదు. చూడండి, పవిత్రుడైన దేవుణ్ణి అపవిత్రుడైన మనిషి పట్టుకుంటే ఏమైంది? ఇప్పుడు పవిత్రమైంది ఇక్కడ పెట్టారండి, ఇది మంచిగా బాగుంది తెల్లగా, నేను మురికి చేత్తో వచ్చి పట్టుకున్నా ఏమైంది? మరకైంది కదా. ఇప్పుడు ఆ మురికి చేత్తో నేను మళ్ళీ కడుగుతానన్నా అనుకోండి, ఇప్పుడు మీ వాళ్ళందరూ ఏమంటారు, ఆపండి ఫాస్ట్గా రాపాయా, ఎందుకు దాన్ని మురికి చేస్తావు, నీ చేతులు బాగలేదు ఆపు, దాన్ని గడగ్గాకంట. అట్లాగే మనం ఏం చేస్తుంటే, దేవుడు పరిశుద్ధుడు, మనం కొన్నిసార్లు ప్రయత్నాలు ఏంటంటే దేవుణ్ణి పరిశుద్ధునిగా చేయాలి, దేవుణ్ణి శుభ్రపరచాలి అనేటువంటి ధోరణి చాలా మంది. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు అంటే ఇంకొక మాట చెప్తుంది అర్థమైంది, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు లేనివాడు దేవుడు. ఎవరు చెప్పండి?
కామ, క్రోధ, మోహ, మద, మత్సర్యములు లేనివాడు దేవుడు. అనుమానం ఏం లేదు. ఇది దేవుడు అంటే, ఇది పరిశుద్ధత అంటే. ఇది ఫస్ట్ మనం గమనించాలి. రెండోది ఏమంటున్నాడంటే ఇక్కడ మరి నిత్య నివాసి అనే మాట ఉంటుంది కదా, చూడండి అక్కడ ఏమంటున్నాడు, పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు అంటాడు. అంటే నిత్య నివాసి అంటే నిత్యము జీవించువాడు అంటే. దేవుడు అంటే ఎవరు చెప్పండి ఇప్పుడు? జీవించేవాడు, జీవము కలిగిన వాడు మాత్రమే దేవుడు. మృతుడు దేవుడు కాదు. అయితే యేసుప్రభువు మృతి పొందాడు కదా అని అంటారు చాలామంది. దానికి కూడా స్పష్టంగా దేవుడే యోహానుకు ప్రత్యక్షమైనప్పుడు ఈ విషయాలు చెప్పాడు. అసలు యేసుప్రభువు ఎందుకు మృతి పొందాలో వచ్చింది ఇప్పుడు నేను చెప్తాను, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 1:18 ఇక్కడ స్పష్టంగా రాయబడింది. యోహానుకు యేసుప్రభువు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతుంది. ఎవరా అని చూసినప్పుడు ఆయన శారీరకంగా ఉన్నప్పుడు చూసింది వేరు. ఈ మొదటి అధ్యాయము దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఈ అధ్యాయం అంతా చదివితే దేవుని ప్రత్యక్షతను అసలు స్వరూపాన్ని ఆయన అప్పుడు చూచాడు. ఆ మాట అంటున్నాడు, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడునైతిని కానీ ఇదియో యుగ యుగములు ఏమైనా అంటాడు, సజీవుడినైనా. దానికి గుర్తుగా 10 పర్యాయాలు 40 దినాల పాటు ప్రభువైన యేసుక్రీస్తు వారు మృతిని జయించి తిరిగి లేచిన తర్వాత కనబడ్డాడు, మాట్లాడుతూ వచ్చాడు. ఆ తర్వాత కూడా అనేక మందికి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అందులో మీరు సాధు సుందర్ సింగ్ సాక్ష్యాన్ని కనుక మీరు చదివినట్లయితే, ఆయన మరి దేవుని కొరకు అన్వేషణ కలిగి ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయన పూజించే దేవుళ్ళు ఎవరో ఒకరు ప్రత్యక్షం అవుతారని చెప్పేసి అనుకున్నాడు. కానీ ఆయనకు యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఒంటరి అయిపోయినాడు. ఆ తర్వాత చాలా సేవ చేశాడు. యేసు ప్రభు సాక్షిగా ఆయన జీవించాడు. చివరికి విష ప్రయోగం జరిగినా కూడా అది ఆయన ఏం చేయలేదు. కాబట్టి ఇలాగూ మరి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభువారు దేవుడు అని చెప్పబడతారు. ఇది దేవుడు జీవించువాడు, జీవించేవాడు దేవుడై ఉన్నాడు అన్న మాట ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. మూడోది ఏంటంటే, నేను చెప్పేది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అవన్నీ నేను మీకు చెప్పను. ఒక విషయం, ఎందుకు దేవుడు మానవునిగా ఈ లోకానికి రావాలి? ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకు దేవుడు ఈ లోకానికి రావాలి అంటే, చూడండి, సర్వలోకములు ఉన్నటువంటి పాపం పరిహరించబడాలి అంటే అది దేవుని రక్తము అవసరం అని చెప్పేసి చెప్పబడుతుంది. దేవుని రక్తము అవసరము అని చెప్పబడింది. అంటే ఇది ఇక్కడే కాదు, మీరు గ్రంథాల్లో కూడా కొన్ని విషయాలు మీరు పరిశీలన చేస్తే వాటిలో అర్థమవుతుంది. అంత సహనం ఇప్పుడు మనకు లేదు, అంత అన్వేషణ కూడా మనకు లేదు. అన్వేషకులు చెప్పింది. నేను కూడా ఈ దైవ అన్వేషణలో నేను చిన్నప్పటి నుంచి నా 21వ సంవత్సరం రక్షణ పొందాను. 21 సంవత్సరానికి ముందు కూడా నేను ఈ విషయాలు వింటూ చదువుతూ వచ్చాను. పూర్తిగా నా హృదయంలో యేసు ప్రభువుని చేర్చుకున్నది నా 21వ సంవత్సరం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అన్వేషణలో కొన్ని విషయాలు నేను తెలుసుకోగలిగాను. అయితే ఎందుకు భూమి మీదకి దేవుడు రావాలి అని చెప్పి అంటున్నాడంటే, సర్వలోకానికి పాపం పరిహరించబడాలి. చూడండి, అక్కడ మనకి బైబిల్లో చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. 9:22 చదవండి. 22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పొచ్చు అంటారు. అదే వేదాలు కూడా ఏం చెప్తున్నాయంటే, సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అంటారు. అంటే
సర్వలోకానికి పాపం పరిహరించబడాలి అంటే రక్తం చిందించబడడం అవసరం. అయితే ఏ రక్తము అంటే మనం ఏమనుకుంటున్నామంటే మనకు సహజంగా రక్తము చిందిస్తున్నాం, బలులు అర్పిస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఈ బలులు నిషేధిస్తున్నారు. కానీ మరి ఇక మనకు వచ్చేటువంటి మరి ప్రతి జాతరలు, తిరునాళ్ళు ఇట్లాంటివి జరిగినప్పుడు ఎక్కువగా బళ్ళు. నేను గ్రంథస్థిరిని ఒక స్థలంలో పనిచేశాను. అక్కడ గంగమ్మ తిరునాళ్ళు జరుగుతుంది. ప్రతి ఇంటికి ఒక పోతును మేపుతారు, వాళ్ళు కోస్తారు, ఇంటికి ఆ రక్తాన్ని అంటిస్తారు. ఇది దోషం పోతుంది అని. చూడండి, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 10వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. అంటే ఎడ్ల రక్తము, కోడెల రక్తము, లేకపోతే ఇంకా నిర్దోషమైందంటే పిల్లలను కూడా బలిస్తున్నారు చాలామంది. మనకి ఈ మధ్యకాలంలో పేపర్లో, టీవీల్లో చాలా ఒక ఆమెకి తలనొప్పి తగ్గట్లేదని ఒక సాధు దగ్గరికి, ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాడంట, ఒక నిర్దోషమైనటువంటి ఒక పిల్లవాడిని తీసుకొచ్చి వాడిని బలిగా అర్పించావంటే నీ భార్య బాగుపడద్దంటే హైదరాబాద్లో మరి ఆ రోడ్డు ప్రక్కన ఉండేటువంటి వారి పిల్లలను చూశాడు, కొన్నాడో మరి ఎత్తుకొచ్చుకున్నాడో తెలియదు, కానీ తీసుకుని వచ్చి ఏం చేశాడంటే రాత్రిపూట బలిచ్చి ఆ తల తీసుకెళ్ళి పైన పాడేశాడు. అది పేపర్లో వచ్చింది. ఎందుకంటే నిర్దోషమైంది అంట. కాబట్టి నిర్దోషమైంది అంటే నేను ముందే చెప్పాను, కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యములు లేనిది. పరిశుద్ధుడు అంటే కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యములు లేనివాడు కదమందా. కాబట్టి ఆ లేని రక్తం కావాలి, ఆ దేవుని దగ్గర మాత్రమే ఉంది. నేను చెప్పాను కదా, దేవుడు అంటే ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. ఏం చెప్పండి, ఎవరు దేవుడు? పరిశుద్ధుడు. ఆయన ఎవరు? ఇంకా ఏమని చెప్పాను? నిత్యము నివసించేవాడు, సజీవుడు అని చెప్పాడు. ఇప్పుడు నేను మూడో మాట ఏం చెప్తున్నానంటే మీకు, రక్షకుడు. ఏం చెప్పండి? రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు? మనకున్నటువంటి శిక్ష నుంచి రక్షించడానికి ఆయన మన కొరకు బలిగా అర్పించబడాలి. మన పాపములకు ప్రాయశ్చిత్తం కావాలి. ప్రాయశ్చిత్తం అవడానికే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే సర్వలోకము పాపంతో ఉంది. సర్వలోక పాపం యొక్క పాప పరిహారం జరగాలి. ఈ సర్వలోకం యొక్క పాప పరిహారం జరగాలి కనుక దేవుడు నరరూపాన్ని ధరించాడు. అందుకే ఇంకొక విషయం కూడా జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు మరి మనుష్య రూపంలో ఎలా వచ్చాడు? స్త్రీ పురుషులు కలయిక లేకుండా సైన్స్ డాక్టర్లు చెప్పగలుగుతారా? నేను డాక్టర్ చెప్పడానికి అంచు లేదు. అందుకని ఆయన రక్తాన్ని పరీక్షించారు. చాలా కాలం తర్వాత మరి ఆయన రక్తం యొక్క నమూనాలు దొరికినప్పుడు ప్రపంచ ల్యాబ్లో దాన్ని పరీక్షించారు. మీకు యూట్యూబ్లో ఉంటుంది. మొన్న ఈ మధ్య మన వేగేష్ నరేంద్ర వర్మ గారు కూడా మీటింగ్ పెడితే, ఆ మీటింగ్ ఒక బాబురావు అనేటువంటి ఒక పాస్టర్ గారు వచ్చాడు. ఆయన కూడా చెప్పాడు ఆ మాట. ప్రపంచ ల్యాబ్లో దాన్ని పరీక్షించారు. ఇప్పటికీ ఆ రక్త కణాలు బ్రతికే ఉన్నాయి. ఎప్పటికి ఎంత టైం చచ్చిపోతాయి బ్రదరు? రక్తం బయటకు వచ్చిన తర్వాత ఎంత టైం ఉంటుంది రక్తంలో? జీవకణాలు ఒక 5 minutes అంటే జీవకణాలు లోపల రక్తంలో ఉన్న జీవకణాలు ఎంత టైం వరకు బ్రతికుంటాయి? అంతే, ఒక 5 minutes బ్రతికుంటాయి. కానీ యేసుక్రీస్తు యొక్క రక్త కణాలు సజీవంగా ఉన్నాయి అని నేను చెప్పడం లేదు. ఈ ప్రపంచ ల్యాబ్ పరీక్షించి చెప్తుంది. మీకు గూగుల్లో దొరుకుతాయి ఇవన్నీ, మీరు పరీక్షించాలనుకుంటే. తర్వాత ప్రతి వ్యక్తిలో 46 క్రోమోజోములు ఉంటాయి. డాక్టర్ తెలుసు, 46 క్రోమోజోములు ఉంటాయి. అవి స్త్రీ 23, పురుషుని 23 ఉంటాయి. కానీ యేసు ప్రభు రక్తంలో ఒక్క స్త్రీ క్రోమోజోములు తప్ప పురుషుని క్రోమోజోమ్స్ లేవు అని స్పష్టంగా చెప్పబడతాను. ఇది ల్యాబ్లో పరీక్షించినటువంటి ఈ నిర్ధారణ. అది ప్రపంచ ల్యాబు, అది ఫేక్ కాదు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నంటే, ఈ రక్తము సజీవమైంది,
ఈ రక్తము సర్వమానవుల యొక్క పాపానికి పరిహరించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన జన్మలో ఏం లేదు, అర్థమైంది? జన్మలో ఏం లేదు, పాపం లేదు. జీవితంలో కూడా ఎక్కడ పాపము చేయలేదు. ఆయన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు లేనివాడు. కాబట్టి ఎందుకు దేవుడు మానవ రూపాన్ని ధరించాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు పాపం యొక్క మానవాళి యొక్క పాపం యొక్క ప్రాయశ్చిత్తం కొరకు మాత్రమే దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అయితే దేవుడు మానవ యొక్క పాపం పరిహరించకపోతే మానవుడు ఎలా ఉన్నాడు అని అంటే, చూడండి, ఇప్పుడు మీకు ఒక 7 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చదివిన భాగంలోనే ఒక 7 మాటలు ఉన్నాయి. ఆ విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మొట్టమొదటిగా నేను చెప్తున్నాను, పాపము మానవుని దేవునికి దూరపరిచింది. అర్థమైందండి? మానవునికి దేవుణ్ణి ఏం చేసింది? దూరం చేసింది. దేవునికి మానవునికి సంబంధం లేదు. బైబిల్ చెప్తుంది, నువ్వు ఎవరికని చెప్పు, పాపం ఉన్నంత కాలము ఏ మనిషి ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు. సాటిస్ఫాక్షన్ కొరకు నువ్వు ఎన్నైనా చేయొచ్చు. నీ పాపం పోయేంత వరకు దేవుని దగ్గరికి నీ ప్రార్థన చేరదు. ఎందుకంటే పాపము మానవుని దేవుని నుంచి వేరుపరిచింది. ఇది మొట్టమొదటిగా జరిగింది. ఎంత వేరంటే, ఇప్పుడు దేవుడి నుంచి వేరుపరచబడినటువంటి మానవుడు ఎక్కడికి వెళ్తాడు అంటే నిత్య నరకం. ఇది నిత్య మరణము అన్నారు. వేరుపరచబడడం అంటే మరణం. అందుకని పాపము వలన వచ్చు జీతము మరణము. మరణం అంటే ఎడబాటు అండి. మరణం అంటే ఏంటి? ఎడబాటు. అంటే మన శరీరం నుంచి ప్రాణము బయటికి వెళ్ళిపోవడమే మరణం. అంటే మనలో నుంచి జీవం ఏమైంది? వేరైపోయింది. అట్లాగే దేవుని యొక్క జీవం మనలో నుంచి ఏమైపోయింది? వేరైపోయింది. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18 స్పష్టంగా చెప్పాడు. దేవుని యొక్క జీవంలో నుంచి ఏమైపోయారంటే వాళ్ళు వేరైపోయినారు, దేవునికి దూరం అయిపోయారు. ఇది ఫస్ట్. తర్వాత ఏమైపోయినంటే మనుషుడు దేవుణ్ణి పూర్తిగా కోల్పోయాడు. దేవుణ్ణి కలిగి లేడు. ఇప్పుడు దేవుణ్ణి పూర్తిగా కోల్పోయాడు. దూరం అవటమే కాదు, దేవుడు లేనివాడుగా మానవుడు జీవిస్తున్నాడు. దేవుణ్ణి కలిగి ఉన్నాం అనుకుంటున్నాం, కానీ దేవుడు మనతో లేడు, దేవుడు మనకు లేడు. ఎందుకంటే చాలా ప్రియాలు దేవా అని చెప్పేసి తలుపు తట్టినటువంటి సందర్భాలు మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడంటే, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. మీరెవరో నాకు తెలియదా దేవునికి? అంటే దేవుణ్ణి మానవుడు కోల్పోయేటట్టు చేసింది. పూర్తిగా నేను నీకు సంబంధం లేదు, నేను నీకు తండ్రి, నీవు నాకు నా సృష్టిలో నువ్వు ఉన్నావు, కానీ నేను నీకు ఉన్నాను, కానీ నన్ను ఏం చేసావు? పోగొట్టు. ఇది దూరంగా వెళ్ళిపోయాడు. తర్వాత మూడోది చూస్తే తండ్రి లేకుండా అయిపోయినాడు. ఇప్పుడు మనం చూడండి, చాలామంది తల్లిదండ్రులు చనిపోతారు, తర్వాత తండ్రి లేడు. తండ్రి లేకుండానే ఆదరణ, ఆ తల్లి వలన తండ్రి వలన కలిగేటువంటి ఆదరణ ఉందా? చాలాసార్లు ఏడుస్తారు, మా అమ్మ లేదు, మా నాన్న లేడు. నేను ఎవరికి బాధ చెప్పుకోవాలంటే బాధ వినేవారే లేదు, ఇది అనుభవించే వాళ్ళకి తెలిసింది. మా నాన్న ప్రమేయము నాకు చిన్నప్పటి నుంచి, నాకు వచ్చిన కాడ నుంచి మా నాన్న అంత బాధ్యత ఇంట్లో లేదు. సమస్త బాధ్యతలు నేనే చూసుకునేవాడిని. ఆయనకు కూడా ఏమైనా కావాలంటే నేను ఇచ్చేవాడిని. అట్లా అన్నీ చూసేవాడిని. మా నాన్న చనిపోయిన తర్వాత ఆ బాధ నాకు అర్థమైంది. ఆయన చనిపోయిన తర్వాత నేను మా నాన్న లేడనేటువంటి లోటు నాకు ఇప్పుడు అర్థమైంది. అంతకుముందు మా నాన్న ఉన్నాడు, ఏముంది, పోయినప్పుడు పలకరిస్తాను, సంతోషంగా ఉంటాం. అయితే మా నాన్నకి నాకు చాలా అటాచ్మెంట్. మేము మా నాన్న చూస్తాం, మా నాన్న నా దగ్గరికి వచ్చేవాడు, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళేవాడిని. ఫ్రీక్వెంట్గా బాగానప్పుడు ప్రతి వారం మార్చి వారము అట్లా రోజు మార్చి రోజు కూడా వెళ్ళిన దినాలు ఉన్నాయి. మా ఫ్యామిలీతో వెళ్ళేవాడిని. మా పిల్లలు మా నాన్న పక్కన కూర్చొని సరదాగా అంటే ఇంకా కొన్ని దినాల్లో చనిపోబోతాం, మాకు అర్థమైంది, డాక్టర్ గారు చెప్పారు. అయితే మేము అట్లా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటే ఆ చుట్టుపక్కల కూడా అనేవాళ్ళు, ఏంటిరా మీ నాన్నకి ఏమైందిరా, పద్దుకులు వస్తారు కదా, వచ్చిన వాళ్ళు వస్తే మేము నలుగురు పిల్లలు, నలుగురు అంటే ఇంకా పెద్ద మన చిన్న ఇల్లు మా నాన్న మీద, ఆ చిన్న ఇల్లు ఫుల్ అయిపోతాం మేము.
చూసేవాళ్ళందరూ అసూయపడేవాళ్ళు, ఏంటంటే పద్దాకలు వీరే అని. ఎందుకు చెప్తారంటే అంత అటాచ్మెంట్ ఉన్నాం, మనకు ఆ తండ్రి లేని లోటు ఎప్పుడు అర్థమవుతుందంటే లేనప్పుడు అర్థమవుతుంది, ఉన్నప్పుడు అర్థం కాదు. కానీ తండ్రి లేని వారుగా అయిపోయింది. తండ్రి ఆదరణ, తల్లి ఆదరణ లేదు. ఇది కోల్పోయాడు పాపం వల్ల మనుషుడు. తర్వాత మనుషుడు ఆలోచన కోల్పోయాడు, దేవుడు ఇచ్చే గైడెన్స్ను పూర్తిగా కోల్పోయాడు మనిషి. లేదు, మానవునికి ఎటు పోవాలో అర్థం కాని అయోమయ పరిస్థితి. ఎందుకంటే దీనికి ఒక ధర్మం ఉంది. మన ఆత్మ మృతమైంది, మన జీవం చీకటైంది, మన శరీరము అపవిత్రమైంది. అయితే ఈ జీవం ఎప్పుడైతే చీకటి అయిపోయిందో, చీకటిలో ఉన్నటువంటి జీవం చిత్తాన్ని కనుగొనలేదు. అంటే నువ్వు చేసే పనిని కరెక్ట్గా నిర్ధారణ చేయలేదు. ఎందుకు చేయలేదంటే చీకటి అయిపోయింది, ఇక్కడ లోపల చీకట్లో ఉన్నాడు. కాబట్టి ఈ చీకట్లో ఉన్నటువంటి వ్యక్తి నిర్ధారణ చేయలేడు, ఇది కరెక్ట్, ఇదిగో ఇది స్పష్టంగా ఇదే అని చెప్పలేడు. అందుకని ఆలోచన లేనటువంటి వాడుగా అయిపోయాడు. అంతేకాదు, మానవునికి దేవుడు సమస్త అధికారం ఇచ్చాడు, ఏదైనా చేసేటువంటి అధికారం ఇచ్చాడు. కానీ మానవుడు ఏమీ చేయలేనివాడు వాడైపోయాడు, నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయాడు. మానవుని ద్వారా ఏమీ జరగదు. కాబట్టి ఇలాంటి పరిస్థితికి దిగజారిపోయాడు మనుషుడు. ఇప్పుడు క్షేమం లేదు కదా, అభివృద్ధి లేదు, ఉన్న కొద్ది కాలమే ఇది ఉన్నది. ఇవి ఉన్నా కూడా అనుకుంటున్నాం కొంచెం కాలమే ఇవన్నీ ఉంటున్నాయి, కానీ ఈ లోకాన్ని ఆ కొద్ది కాలం అయిపోతుంది, ఆ తర్వాత ఎవ్వరు మనల్ని లెక్క చేయరు. మీకు ఇప్పుడు తెలియదు, అది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మనం బాగా పని చేస్తున్నాం కాబట్టి మనం అందరికి అవసరమే. మనకేదైనా చిన్న రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మన అవసరము ఎవరికి అవసరం లేదు. అప్పుడు మనవాళ్ళు ఎగతాళి చేస్తారు, మనవరాళ్ళు ఎగతాళి చేస్తారు, కోడలు ఎగతాళి చేస్తుంది, అల్లుడు ఎగతాళి, కొడుకులు కూడా అమ్మా నీతో తలకాయ నొప్పి అయిపోయింది, నేను ఓ పక్కన ఉండమంటే ఉండలేదని చెప్పేసి విసుక్కునేటువంటి స్థితికి వస్తారు. మీ అమ్మ మీ నాన్న కూడా మీరు విసుక్కుంటున్నారు, అది ఆల్రెడీ మీకు అనుభవమే, మీరు ఆడకొస్తారన్న సంగతి తెలియదు ఊరికి. కాబట్టి ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నిస్సహాయ స్థితికి మనుషుడు వెళ్ళిపోయాడు. ఇదంతటి కారణం ఏంటంటే పిల్లరా, మానవునికి పాపము తెచ్చినటువంటి శాపం, మానవునికి పాపం వలన వచ్చినటువంటి శాపం. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. చివరిగా ఏం జరుగుతుందంటే చూడండి, మానవునికి పాపం వలన వచ్చేటువంటి జీతం నిత్య నరకం, ఆరని అగ్ని, తీరని బాధ, యుగయుగాలు వేదనకరమైన స్థలం. ఇక అది ఎవ్వరు, ఎందుకంటే మనము ఆటోమేటిక్గా ఒక మెడిసిన్ ఒకళ్ళ శరీరంలోకి ఇచ్చేసామనుకోండి, దాని లక్షణాలు అది, దాని పని ఏం చేస్తుంటుంది, అది చేస్తూనే ఉంటుంది. ఈ మధ్య ఒక యవ్వనస్తురాలకి షుగర్ అటాక్ అయ్యింది. యవ్వనస్తురాలు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు, షుగర్ అటాక్ అయ్యింది. మరి ఈ పిల్లకి షుగర్ ఏంటి అంటే అది అమ్మకి షుగర్ ఉందంట. ఆ షుగరు ట్యాబ్లెట్స్ వాడుతుంటే కంట్రోల్ కాకపోతే కొన్ని ఇబ్బందులను బట్టి హోమియోకి వెళ్తే హోమియోలో డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చాడు. ఆ షుగర్కి ఇచ్చినటువంటి మెడిసిన్ ఏం జరిగిందంటే, వినండి, ఆ షుగర్కి ఇచ్చినటువంటి మెడిసిన్ ఆ డబ్బా ఏం చేసింది, చిన్న పాప ఏమో మింగేసిన తర్వాత డాక్టర్ గారికి ఫోన్ చేసి అంటే, అమ్మ ఇప్పుడైనా ఏం చేయదు, అది ఆల్రెడీ అయిపోయింది కదా, ఇంకా దాన్ని మనం ఏం చేయలేము. అయితే ఈ అమ్మాయి వయసుకు వచ్చేటప్పటికి ఆ లక్షణాలు ఏదైనా బయటపడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పాడంట. చిన్నప్పుడు చెప్పాడు. ఇప్పుడు ఈ మెడిసిన్ ఏం చేసింది, లోపటుండి పని చేసి ఆ అమ్మాయి 22-23 సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఏమైంది, అసలు బయటకు వచ్చింది. అర్థమైందండి? ఇప్పుడు కూడా మానవుని జీవితంలో ఉన్న పాపం ఇప్పుడు నిన్నేం చేయదు, ఇప్పుడు నీకేమీ అంత అనిపించదు. అది వచ్చే దినమున బయటికే ఖచ్చితంగా వస్తుంది. పాప ఫలితము ఇక్కడ అనుభవించాల్సిందే. ఇప్పుడు లోకం అనుభవిస్తుంది ఇదంతా. గుర్తుంచుకోండి, లేవీకాండంలో 26వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. అక్కడ 14 నుంచి కనుక మీరు గమనించండి. అమ్మ దాని ఏమని ఇది మంచిగా డస్ట్ ఏడ కూర్చుంది. ఇది
ఉంది. ఇది తీసేలే వెళుతుందా? కూర్చోండి ప్లీజ్. అది మనల్ని ఏం చేయదు. అది కూడా ఒక డెకరేషన్లో ఒక పార్ట్ అనుకోండి. ఇటు తిరగండి, అవి ఇట్లా వెలుగుతూ ఉన్నాయి కదా, ఇట్లా లైట్ లాగా కదులుతున్నట్లు ఒకసారి దానికి దయచేసి అట్లా అనుకోండి. ఒకసారి చూడండి. నేను ఎందుకంటే టైం ఎక్కువ తీసుకున్నా మీకు తీసుకోవాలి. నేను మీకు ఒక సత్యం చెప్పి నేను ముగించడం మంచిది. అదే టైం అయిపోతుంది. ప్లీజ్ కొంచెం వినండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? షుగర్ అటాక్ కదా. అట్లాగే ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి పాప ఫలితము లోకం ఇప్పుడు అనుభవిస్తుంది. చూడండి ఒక్క మాట. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలగకుండానట్లుగా. ఏంటంటే ఇప్పుడు అక్కడ పైన చదవండి, మీరు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు చదవద్దు. ఋతుక్రమములు తప్పినాయి అంట. ఋతుక్రమములు తప్పినాయి అంటే తొలకరి వర్షం రావాల్సిన టైంలో తొలకరి వర్షం రావట్లేదు, కడవరి వర్షం కురవాల్సిన టైంలో కడవరి వర్షం కురవట్లేదు. ఈ కురవాల్సిన టైంలో కురవకుండా ఇంకొక టైంలో కురుస్తుంది. అక్కడ లేవీ కాండంలో అన్నాడు, మీ యొక్క భూమిని ఆకాశమును ఇనుము వలె ఇత్తడి వలె చేస్తున్నాను అన్నాడు. అంటే ఈ భూమి కఠినంగా అయిపోతుంది, ఆకాశం కూడా కఠినంగా అయిపోతుంది. ఎందుకంటే మీ పాపాన్ని బట్టి. ఇక క్షయరోగములు, గత విపరీతమైనటువంటి రోగములకు కారణం ఏంటంటే పాపమే కారణం అని చెప్పేసి అక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. అట్లా ఇట్లా కరువు కానీ రోగములు కానీ ఈ లోకంలో మానవుడు నెమ్మది లేకుండా, అంటే సామెతల గ్రంథకర్త రాశాడు, పాపము అని దోషము వానిని చిక్కుల్లో పెడుతుంది అని చెప్పి రాయబడింది. దోషము మనిషి యొక్క కలవరానికి తీసుకుని వెళుతుందని రాయబడింది. కాబట్టి ఈ దోషం వలన మనుడు ఈ ఈ ఈ ఈ స్థితిని ఒక దినం అనుభవిస్తాడు. ఆ తర్వాత పాపం వలన వచ్చు జీతం మరణం. మరణము అంటే పాతాళం, ఆరని అగ్ని, తీరని బాధ. చూడండి, ప్రకటన గ్రంథం 21:8 పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. అంటే ఈ యొక్క అగ్ని గంధకాలతో మండే గుండంలోనికి మనుషుడు వెళ్ళిపోతాడు. ఇక్కడ పుణ్యాత్ములు, పరమాత్ములు, ఇక్కడ లోకానికి వచ్చినటువంటి వాళ్ళందరూ చెప్పింది అదే, దుష్టుడు శిక్షించబడాలి, శిష్టులు రక్షించబడాలి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి శిక్ష నుంచి మనం తప్పించుకోలేము. అందుకే ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే మానవుడు మనం చెప్పాను కదా, పాపం వలన కలిగేటువంటి పరిస్థితులన్నిటి నుంచి మనిషి విడిపించబడాలంటే దోషం పోవాలి. ఆ దోషం పోవాలి కనుకనే ఒక్కడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆ నిత్యము నివసించేటువంటి దేవుడు, పాప పరిహారము కలిగించగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు నరరూపిగా దిగి లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. ఆయన మానవునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. జన్మలో పాపం లేదు, జీవితంలో 33.5 సంవత్సరాలు జీవించి తిరిగి ఆయన సిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించి ఆ రక్తాన్ని చివరి బొట్టు వరకు మన కొరకు కార్చాడు. ఇప్పుడు పాపానికి ఏం కలుగుతుందంటే పరిహారం కలుగుతుంది. ఇప్పుడు నీవు నేను గమనించినట్లయితే యేసు ప్రభు వారికి ఉన్న పేర్లు ఇక్కడ చదివాం మనం. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో 9:6లో చూడండి, చివరిలో ఉంటుంది. చూడండి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. యేసు ప్రభువుకి ఏం పేరు చెప్పండి? సమాధానకర్తయగు అధిపతి. సమాధానం ఎవరితో సమాధానాన్ని కోల్పోయాం మనం? దేవునితో సమాధానాన్ని కోల్పోయాం, దేవునితో సంబంధాన్ని కోల్పోయాం. ఇప్పుడు సర్వలోకానికి పాప పరిహారార్థం దేవుడిగా ఉండి ఆయన రక్తమును చిందించి ఆయన ఇప్పుడు ఏం చేశాడంటే సమాధాన కారకుడు అయ్యాడు అని రాయబడింది. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక
యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి, 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అంటే ఇక్కడ చూడండి, కింద ఏం రాయబడింది, 4 ఏముంది, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తం చేశాడు, ఆయనే సమాధానం. కనుక మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. శాంతి చేయాలంటే ఏం చేయాలా? బలి అర్పించాలి. కాబట్టి సర్వలోకం యొక్క దోషం పరిహరించబడడానికి యేసుప్రభువు వారు ఏమైంటే శాంతికరమైన బలి అర్పించబడ్డాడు, ప్రాయశ్చిత్తమయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఈయన దేవుడు కనుక మనము దేవునితో సమాధానంగా, దేవునితో మాట్లాడడానికి, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటానికి దేవుడు ప్రాయశ్చిత్తం చేసి ఇప్పుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే యేసుప్రభువు వారు అన్నాడు, నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను. కాబట్టి ఇప్పుడు దేవునితోటి నువ్వు సమాధానంగా ఉండాలి. దేవుడికి దూరం అయిపోయినటువంటి నీవు తిరిగి దేవునితో కలుసుకోవాలి, దేవునితోనే ఉండాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఇప్పుడు దేవునితో నువ్వు కలుసుకోవాలంటే ఇప్పుడు నువ్వు చేయవలసింది ఒక్కటే, ఏమి లేదు, నీ పాపములు ఒప్పుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనం ఏమిటంటే, మన పాపములను మనం ఒప్పుకుని ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఎందుకంటే దేవునికి ఒక్కడికే పాపములు క్షమించే అధికారం ఉంది. కాబట్టి దేవుడే పాపములు క్షమించగలడు. ఇప్పుడు మనకు శిక్ష విధిస్తే క్షమాభిక్ష ఎవరు పెడతారు? జడ్జి పెట్టలేడు. ఎందుకంటే రాష్ట్రపతి ఒక్కడే పెడతాడు. రాష్ట్రపతి ఎవరు మన దేశానికి? రాజు. కాబట్టి మన ప్రపంచ యావత్తుకు రాజు ఎవరు? దేవుడు. ఆయన స్వయంభవుడు, సార్వభౌముడు. సార్వభౌముడు అంటే సర్వానికి అధిపతి. కాబట్టి దేవుడు సర్వానికి అధిపతి. కాబట్టి సర్వాధిపతి మన పాపములను క్షమించే అధికారం ఉంది. ఆయన ప్రశ్నించే వాళ్ళు లేరు. నువ్వెంత ఘోర పాపిపోయినా నువ్వు అడిగితే క్షమాపణ పొందుతావు. ఆయన రక్తం నీ ప్రతి పాప దోషాన్ని ఏం చేస్తుంది? కడుగుతుంది. యేసు ప్రభువా నేను పాపిని క్షమించంటే క్షమించబడతావు. యేసు ప్రభువా నీ రక్తము నా దోషమును కడుగుతుందని నేను విన్నాను. నా పాప డాగులన్నింటినీ కడగండి, శుద్ధీకరించాలంటే ఎప్పుడైతే నువ్వు దేవుని మాట అడుగుతావో నీ హృదయం శుద్ధీకరించబడుతుంది. ఇప్పుడు నీ హృదయంలో నివసించవలసింది ఎవరంటే దేవుడు, పాపం కాదు. పాపం పోయింది కనుక ఇప్పుడు దేవుని ఆత్మ నీలోనికి యేసయ్య నీవు నా హృదయంలోకి రండి, నివసించండి అంటే ఆయన ఆత్మరూపిగా లోపలికి వచ్చి మనలో నివసిస్తాడు. దీన్ని ఏమన్నా అంటే కళ్యాణము అంటారు. ఏం చెప్పండి? సర్వలోక కళ్యాణార్థం దేవుళ్ళు ఈ లోకానికి రావాలని ఉంది. సర్వలోక కళ్యాణం అంటే మనకు తెలుసు. కళ్యాణం అంటే ఇద్దరు ఒకటవటమే కళ్యాణం. ఆర్భాటాలు, ఈ అంగులు ఈ కాదు, భోజనాలు కాదు, ఇద్దరు ఒకటవటమే పెళ్ళి. పెళ్ళిలో 3 భాగాలు ఉంటాయి. ఫస్ట్ ఎంగేజ్మెంట్, ప్రథమ పెళ్ళి అంటారు, రహస్యంగా చూసుకుంటారు. ఎంగేజ్మెంట్ ముఖ్యమైన వాళ్ళతో జరుగుతుంది. 2ది సాక్షి పెళ్ళి, అందరూ వస్తారు, వీళ్ళిద్దరు పెళ్ళి జరిగిందట. అసలు పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? అప్పటికి పెళ్ళి అయినట్టేనా? అలాగే ఈ 2 ప్రథమంగా జరిగే పెళ్ళిళ్ళు. 3వ పెళ్ళి ఏంటంటే వాళ్ళిద్దరు రహస్యంగా లైంగికంగా ఒకటైనప్పుడే వాళ్ళకి నిజమైన వివాహం జరుగుతుంది. అర్థమైందండి? ఇద్దరు ఒకటి, 2 become 1, ఇది వివాహం. కాబట్టి ఇద్దరు ఒకటి కాకపోతే వివాహం కాదు, దానికి అర్థమే లేదు. అందుకే దేవుని ఆత్మతో నీ ఆత్మ ఐక్యపరచబడిపోతే లోక కళ్యాణము, నీ కళ్యాణం లేదు, నీకు పెళ్ళే లేదు. దేవునితో కలిసేది వివాహం, కళ్యాణం. అప్పుడు నీకు వివాహమైనప్పుడు ఈ లోక ఆనందం, ఈ లోకంలో వైవాహిక ఆనందాన్ని ఎట్లాగైతే నువ్వు అనుభవించగలుగుతావో, దేవునితో పెళ్ళైనప్పుడు నీవు పరమానందాన్ని పొందుతావు, పరలోక ఆనందాన్ని అనుభవిస్తావు, పరలోక సంతోషాన్ని అనుభవిస్తావు, పరలోక దేవునితో నిత్యము నివసిస్తావు. కాబట్టి నీ హృదయంలోనికి దేవుడు వచ్చి నివసిస్తాడు. ఇది అస్సలైన ప్రాయశ్చిత్తం. అర్థమైందండి? ఇప్పుడు దేవునితో నీకేం కలుగుతుంది? సమాధానం. ఆయన ఎవరు చెప్పండి? సమాధానకర్తయగు అధిపతి. కాబట్టి ఇందుకు యేసు ప్రభువు వచ్చాడు. నీకు దొరికిందా ఈ సమాధానం?
శాంతి సంతోషం సమాధానములు సాదా యేసులో దొరుకున్. చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడున్. కాబట్టి నువ్వు చేరువస్తే కోరితే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఇది సమాధానకర్తకు అధిపతి అయిన ఆయనకు పేరు. రెండోది ఏంటంటే అక్కడ ఇంకొక మాట రాయబడింది చూడండి. అక్కడ యెషయా గ్రంథం ఆ భాగాన్ని తీసి పెట్టండి త్వరగా. నేను ఈ మాటలు ముగిస్తాను త్వరగా చెప్పి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఇంకొక మాట ఏమిటంటే, వెనక్కి వస్తే బలవంతుడైన దేవుడు అనే మాట ఉంటుంది అక్కడ. బలవంతుడైన దేవుడు. ఇప్పుడు దేవుణ్ణి కోల్పోయిన నీవు ఇప్పుడు దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటావు. అందుకే ఇందాక పాటలు అన్ని పాటల్లో ఇమ్మానుయేలు దేవుడు అని పాడారు మీరు. ఇక గుర్తుందో లేదో మీరు పాడిన పాటల్లో ఇమ్మానుయేలు దేవుడు ఇమ్మానుయేలుగా వచ్చాడు అని. ఇమ్మానుయేలు అంటే పేరుకి అర్థం ఏంటి? దేవుడు మనకు తోడని. అంటే ఎందుకు యేసుప్రభువు వచ్చాడంటే మనతో ఉండడానికి వచ్చాడు. దేవుణ్ణి మనం కలిగి ఉండడానికి ఆయన దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అప్పుడు నీవు సమాధానపరచబడతావు దేవునితో. ఇది రక్షణ. రెండవది నువ్వేం చేయబడుతుంటే దేవుడు నీతో కూడా ఉంటాడు. దేవుడు నీతో కూడా ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీతో కూడా, ఒంటరి కావు నీవిక. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీతో కూడా ఉంటాడు. అందుకే దావీదు అన్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అని చెప్పాడు. కాబట్టి నీకు దేవుడు తోడుకుంటాడు. ఇందాక పాడాం కదా, ఏమంటాడు? పర్వతాలు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను వీడ్చిపోదు. మరి ద్వితీయోపదేశకాండం 31లో 6లో రాయబడింది, భయపడొద్దు, దిగులు పడొద్దు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు యెహోవాయే, ఆయన నిన్ను విడువడు ఎన్నడూ ఎడబాయడు. ఆయన నిన్ను విడిచిపెట్టడం. పరిస్థితులు ఏమైనా మారని, అందరు విడిచిపెట్టని, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నువ్వు కలిగి ఉంటే, నీ పాపం పోతే, నీకు దేవునితో సమాధానం కుదిరితే, ఆ దేవుడు నీ హృదయంలోకి వచ్చి నీతో కూడా ఉండి నువ్వెక్కడ నుండు ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఇది రెండోది. మూడోదిగా చూస్తే నిత్యుడగు తండ్రి. మనం ఏ తండ్రిని కలిగి ఉంటాం? తాత్కాలికంగా ఉండే తల్లిదండ్రులను కలిగి ఉంటాం కదా. నిత్యంగా ఉండే తండ్రిని కలిగి ఉంటామా? ఇందాక మన వాళ్ళు పాడారు, యెషయా గ్రంథం 46లో ఉంది ఆ మాట. అక్కడ ఏముందంటే, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనుచు మోయివాడను. ఎప్పటిదాకా ఎత్తుకుంటారండి మనల్ని? సహజంగా ఫస్ట్ బిడ్డ పుట్టినప్పుడు వాడిని బాబు నేను చూస్తూ ఉంటా, వాడికి లాగి ముద్దులు పెడతారు, వాడికి గ్రైండ్ అనమాట. రెండో వాడు పుట్టాడా, వీడికి అంటారే నీ బుట్ట పడిపోయింది అంటారు. నీ బుట్ట పడిపోవటం కాదు వాడి పాపం, వాడిని తన్నులు మామూలుగా. అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాడికి గాడి చాకరి పెద్దోళ్ళు పుట్టడం అనేది చాలా చాలా అది అనుభవిస్తే తెలుస్తుంది. పెద్దోళ్ళు అవి పుడితే అనుభవిస్తే తెలుస్తుంది. ఇక వాడు మర్చిపోయినట్టు వాడిని. అర్థమైందా? తర్వాత ఇంకెంతకాలం అంటే ఒక 10 years వరకు చూడగలుగుతారు. ఆ తర్వాత తల్లిదండ్రులు విడిచిపెడతారు. నిన్ను ఆదరించలేరు, నిన్ను ధైర్యపరచలేరు. కానీ ఆయన ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనుచు మోయవాడను నేనే. అర్థమైందండి? చూడండి, యెషయా గ్రంథం 66:12లో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 66:12 త్వరగా చదవండి. ఆలకించుడి, పారచేయుదును, రాజెత్తును. మీరు సంఖని ఎత్తుకొనబడదురు, మోకాళ్ళ మీద ఆడించబడదురు. ఒక తల్లి మిమ్మల్ని ఆదరించినట్లు ఎవరి దేవుడు అంటున్నాడు, ఒక తండ్రి వల్లి తల్లి వల్లి. ఇప్పుడు అందుకే పాడించింది ఆ పాట నేను. తల్లి వలె లాలించును, తండ్రి వలె ప్రేమించును. అట్లా తల్లి వలె. చక్కటి పాట, చాలా మధురమైన పాట, హృదయాన్ని అది తాకేటువంటిది. నిజంగా తల్లి తండ్రి చిన్నప్పుడు మనల్ని ఆ బాధ అనేటువంటిది పిల్లవాడిని చూస్తే అర్థమవుతుంది. ఆ పిల్లోడు కేకలు వేస్తుంటే
తల్లి వచ్చి రొమ్ము నానించుకోగలి ఎంత చక్కగా ఆదరణ పొందుతాడంటే ఆదరణ ఎవరెత్తుకున్నా దొరకదు. మరీ చిన్న పిల్లలకి స్పర్శ ఉంటుందంట, తల్లి వేడి పిల్లవాడికి తెలుస్తుందంట. ఎవరు ఆదరించినా తల్లి ఎప్పుడైతే ఎత్తుకుంటుందో అప్పుడు నెమ్మదిగా ఉండగలదు. అలాగూ తండ్రి వలె తల్లి వలె నిన్ను హత్తుకొని ముదిమి వచ్చే వరకు ఆయన మోసేవాడంట. కాబట్టి ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. తండ్రి వలె నీకు తండ్రిగా ఈ లోకానికి వచ్చాడు. నాలుగవదిగా ఎక్కడ అంటున్నాడు, పైనక ఆలోచనకర్త. ఆయన ఏమన్నాడు? ఆలోచనకర్త. ఇప్పుడు మనకు ఆలోచన చెప్పి నడిపించేవాళ్ళు లేరు. అయితే ఎవరినైనా ఆలోచన కోసం వెళ్తే ఇరికిస్తారు. ఎవరినైనా ఆలోచన చెప్పమంటే ఏం చేస్తారు? ఇరికిస్తారు. ఈడు క్రైస్తవులు కాదు, హిందువులు కాదు, ఎవరైనా కాదు, మనుషుడు. అందుకని ఏమీ కన్నాడు, ఏ మనుష్యుడు నమ్మకమైన వాడు కాడు. ముఖ్య స్నేహితుని ఎందు కూడా మీరు నమ్మిక ఉంచు. ఎందుకంటే ఆలోచన చెప్పి నడిపించగలవాడు దేవుడు ఒక్కడే. నీకు ఆలోచన చెప్పి నడిపించడానికి వచ్చాడు. అందుకే కీర్తన 32:8 రాయబడింది ఏమంటే, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదు. నీకు ఆలోచన చెప్పి నడిపించడానికి ఆలోచనకర్తగా ఈ లోకానికి వచ్చాడు. తర్వాత 5వదిగా అక్కడ ఏమంటున్నంటే ఆశ్చర్యకరుడైన దేవుడు. ఆశ్చర్యకరుడు అంటే నీ ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఒక చంద్ర రోగంతో వచ్చినటువంటి ఒక తండ్రి అంటున్నాడు, అంతా తిరిగానయ్యా, ఎవరు నన్ను బాగు చేయడానికి వీళ్ళు చేయలేకపోయారు, నీ శిష్యులు కూడా చేయలేకపోయారు, నీ వలన ఏమైనా అవుతుందా అన్నాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, మార్కు సువార్త 9:23 ఉంటుంది. ఒక మాట అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్ము అని సమస్తము సాధ్యం. తర్వాత లూకాసు సువార్తలో మీరు మత్తయి సువార్త 17 అనుకుంటాను, 17వ అధ్యాయంలో అక్కడ ఉంటుంది, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారికి అసాధ్యమైనది ఏది లేదు అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచినట్టే ఇది నేను చెప్తా, నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. నువ్వు ప్రార్థన చేస్తే నా నామను మీరు నన్ను ఏమైనా అడగండి నేను మీకు ఇస్తాను అన్నాడు. అర్థమైందండి? నా నామను మీరు అడిగితే నేను ఇస్తానంటున్నాడు. నేను చాలా విషయాలు నేను అడిగి పొందాను. అద్భుతాలు చేస్తాడు ఆయన. నీ కొరకు నా కొరకు ఆయన అద్భుతాలు చేస్తాడు, అనుమానమేమీ లేదు. ఆయన ఆశ్చర్యకరుడు. ఇప్పుడు నేను 5 మాటలు చెప్పే గుర్తున్నాయి. ఒకటి, సమాధాన కర్త. అంటే దేవునితో నువ్వు సమాధానం చేయడానికి ఆయన ప్రాయశ్చిత్తం ఈ లోకానికి వచ్చాడు. అది అయిపోయింది. పాపమును క్షమించే అధికారం ఉంది. ఆయన రక్తము నీ ప్రతి పాప దోషమును కడుగుతుంది. ఆయన ఆత్మ నీ లోపలికి వస్తే నీవు దేవునితో మాట్లాడుకునేటువంటి ధన్యత నీకు దొరుకుతుంది. ఇది రక్షణ. రెండోది, నిత్యుడుగు తండ్రి, బలవంతుడైన దేవుణ్ణి కలిగి ఉంటాం. నిత్యుడుగు తండ్రి వల్లే ఆదరిస్తాడు. తర్వాత ఆలోచనకర్త, ఆలోచన చెప్పి నడిపిస్తాడు. ఆశ్చర్యకరుడు అంటే నీ జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. తప్పకుండా జరిగిస్తాడు. అంటే చిన్న ఉదాహరణ, అందరు జరుగుతుంటాయి, ఇది ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తున్నా. మా తమ్ముడు ఉన్నాడు, మాకు ఒకటే తమ్ముడు, 2 చెల్లెళ్ళు. అయితే నేనే పెద్ద. తమ్ముడు 6th క్లాస్ వరకు చదువుకున్నాడు. వాడు బడికి పోలే, పుట్టినా కూడా వెళ్ళలే. పెళ్ళయింది, 2 ఆడపిల్లలు. ఇప్పుడు వాడు లారీకి వెళ్తాడు. వాడికి ఏ ఆధారం లేదు. ఏమైనా చిన్నది వస్తే నా మీద పడతాడు. నేను సేవలు ఉన్నాయి, ఎంతవరకు చేయగలను, చేయలేం. 2 ఆడపిల్లలు. నేను అడిగా, ప్రభా ఈ చదువులు అయితే ఎట్లా కూడా చేస్తూ ఉన్నాం, పెద్ద చదువులకి వెళ్తే నేను పెట్టలేను. తర్వాత 2 ఆడపిల్లలు, ఈ ఆడపిల్లలు 2 విజయాలు చేయాలంటే చాలా ఖర్చు అవుద్ది, వీడికి ఏదైనా ఒక ఉపాధి చూపించు ప్రభా అని బ్రతిలాడాను దేవుని దగ్గర. వాడు ఒకసారి ఆర్టీసీకి సెలక్షన్కి వెళ్ళి ఏం చేశాడంటే సెలెక్ట్ అయ్యాడు. కానీ ఒక 60,000 కట్టాలన్నారండి. 20,000 కట్టాలంటే నా ప్రాణం చెప్తున్నాడు, నువ్వు 60,000 ఇప్పించు. అప్పుగా అడిగితే ఇచ్చుండేవాడినేమో, ఎవరో ఒకళ్ళ దగ్గర ఇప్పించుండేవాడిని. వాడు ముందే చెప్పాడు విషయం, లంచం కట్టడానికని. అయితే నన్ను ఇవ్వలేనురా అన్న. అరే ఉద్యోగం వచ్చిందిరా, నీ 60,000 నీకు ఇప్పిస్తా, ఆగదు వడ్డీ అయినా ఇస్తాను, నాకు ఉద్యోగం వస్తే నీకు ఇస్తానంటే
ప్రేమ ఉన్నా ఆ పని నేను చేయలేనని చెప్పాను. లంచం కట్టడానికి నేను డబ్బులు ఇవ్వలేనని చెప్పి ప్రార్థన చేసి, ప్రభువా వాడికి ఉద్యోగం వచ్చింది, లంచం కట్టాలని డబ్బులు లేవు, ఇయటం కూడా కుదరదు, సహాయం చేయరా అని అడిగాను. 2 years తర్వాత ఆ రిక్రూట్మెంట్ అయిపోయింది, ఇచ్చేసారు జాబ్స్. 2 years తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా రిక్రూట్మెంట్ పెట్టకుండా పాత పేర్లు మళ్ళీ పిలిచారు. వాళ్ళు పిలిచి ఇక ఒక్క పైసా పెట్టకుండా వాడు ఉద్యోగం వచ్చేది. మేమే నమ్మలా, వాడు నమ్మలా. రిక్రూట్మెంట్ లేదు, అనౌన్స్మెంట్ లేదు, ఏమి లేకుండా ఎట్లా వస్తుంది? వాడు కర్ణాటకలో ఉన్నాడు, బండికి వెళ్ళి దండాలు దశకాలు పెట్టి మా చెల్లి ఏడ్చి, మరి ఒక్కసారి రారా, లెటర్ వచ్చింది, నీకు టైం అయిపోతుంది, నీవు ముందు ఓనర్కి చెప్పి అక్కడ విడిచిపెట్టిరా, త్వరగా వాడు నా కర్మ నాకు రాదు, నేను రాను అంటున్నాడు. వాడు ఎడుతున్నాడు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యంగా, కనీసం వాడికి షుగర్ ఉంది, షుగర్ ఉంటే డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ముఖం ఈ డాక్టర్ ముఖం పోయితే అనంది, ఆనంద్ నీకు షుగర్ ఉన్నట్టుంది. వాడు చిన్న అబద్ధం ఆడినాడు. ఏమో సార్ నాకు తెలియదు, అప్పటికాడికి షుగర్ ఉందనే వాడికి తెలుసు అనగానే, సరే మందులు వాడుకొని జాగ్రత్తగా ఉద్యోగం చేసుకొని చెప్పి ఆయన సైన్ చేసి పంపించేసి పాస్ అయిపోయినాడు. అద్భుతకరుడు. మన జీవితంలో ఎన్ని అద్భుతాలైనా చేస్తాడు. ఎవరు కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు, ఎవరిని దేహాన్ని బ్రతిలాడాల్సిన పని లేదు. కొండల తట్టు నా కన్నులు ఎత్తున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చున్నావు? భూమి ఆకాశంలో సూచించిన యెహోవావలన నాకు సహాయము కలుగును. కాబట్టి ఎప్పుడైతే ఈ దేవుని నువ్వు కలిగి ఉంటావో అప్పుడంట ఈ మాటలు చదువుతాను. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ఇది మొదలుకొని మితి లేకుండా కలుగునట్లు సింహాసనమును రాజ్యమును నియమించుదును, న్యాయం వలనను నీతి వలనను. చూడండి, సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఈ దేవుణ్ణి కలిగి ఉన్న తర్వాత ఆ దేవుణ్ణి మనం రాజుగా హృదయంలో అంగీకరించాలి. ఆయన సింహాసనం మనలో ఉండాలి. ఆయన మనల్ని పరిపాలిస్తాడు, మనల్ని ఏలుతూ ఉంటాడు. మన మీద మనము అధికారం ఇవ్వాలి. అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోగాకు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో, అప్పుడు నీ మార్గాలన్నీ కూడా సరళమవుతాయి. ఎప్పుడైతే ఆ రోజుగా నువ్వు అధికారం ఇస్తావో, నీ ప్రవర్తన అంతటిపైన అధికారమి, నా ఆలోచన కాదు, నా చిత్తం కాదు, నా యొక్క మార్గం కాదు, నీవే నన్ను నడిపించని చెప్పి ఎప్పుడైతే ఆయనకు మన అధికారం అంతా ఆయనకి ఇస్తావో, అంటే మన ఆత్మ ప్రాణ శరీరాలను ఆయనకి అప్పగించుకుంటామో ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు, చక్కగా నడిపిస్తాడు. అప్పుడు ఇది మొదలుకొని వృద్ధియు క్షేమము కలుగు. అప్పుడు నువ్వు క్షేమాన్ని చూస్తావు, వృద్ధిని చూస్తావు, నీవు అభివృద్ధి పరచబడము నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ఇది దేవునికి సంతోషకరమైనటువంటి, ఇది దేవుడు మనుషులు చూడాలని కోరాడు. అందుకే ఆ దేవాతి దేవుడు దిగి ఈ లోకానికి వచ్చాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు. ఎప్పుడైతే ఇలాగ నువ్వు ఈయన కలిగి ఉన్నావో, ఇవి భూమి మీద నువ్వు అనుభవిస్తావు. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత దేవునితో కూడా యుగయుగాలు ఉంటావు. లేకపోతే ప్రియులరా, నేను చెప్పాను కదా, మెడిసిన్ లోపలికి వెళ్ళిన తర్వాత దాని పని అదే చేస్తుంది. నిన్న భూస్థాపన అయింది. ఒక ఆమె సిక్కులు, ఆమె యేసుప్రభువుని నమ్ముకొని ఆమె ఒకసారి సిఎంసికి వెళితే ఆ పక్క రోగికి ఇవ్వాల్సిన మెడిసిన్ ఏమకి ఇచ్చారు, ఆ పక్క ఆమెకి ఇవ్వాల్సిన మెడిసిన్ ఏమకి ఇచ్చారు. ఏంగలు ఏం జరిగింది తెలుసా? ఒక్కసారి ఈ మెడ టర్న్ అయిపోయింది అనమాట, ఇటు తిరిగింది, పూర్తిగా వెనక్కి తిరిగింది. ఇక ఉన్నాయన్నీ పీకేసుకుని ఇక పెద్ద కేకలు. కారణం ఏంటి అంటే, మెడిసిన్ ఏం చేసింది, లోపలికి వెళ్ళి దాని పని అది చేసి. అట్లాగే పాపము నీ హృదయంలో ఉన్నంతకాలం దాని పని అది చేస్తుంది. ఎప్పుడైతే నీవు దైవ కార్యానికి తావిస్తావో, నువ్వు దైవ కార్యానికి చోటిస్తావో, అప్పుడు నీ జీవితం
మార్చబడుతుంది. అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. ప్రభు నిన్ను దీవిస్తాడు. ప్రియులారా, నీవు నిజమైన శాంతిని, సంతోషాన్ని ఈ లోకంలో అనుభవిస్తావు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవునితో కూడా ఉంటావు. అయ్యా, మతం మార్చుకోవాలా, పేరు మార్చుకోవాలా, ఏ చర్చికి వెళ్ళాలి, అసలు చర్చికి వెళ్ళాలా వద్దా, ఇవన్నీ చాలా ప్రశ్నలతోటి వెళ్ళలేదు. నువ్వు ఏ చర్చికి వెళ్ళొద్దు. నీవు ఏ పేరు నీవు మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఏం అవసరం లేదు. ఫస్ట్ నువ్వు చేయవలసింది చేస్తే తర్వాత ఏదో ఆయన ఆలోచన చేస్తాడు. ఆయన చెప్తాడు నీకు. ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటంటే, దేవుడు నీ కొరకు వచ్చి కార్యము జరిగించాడు. ఏం కార్యం జరిగింది? దేనికి? నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, దేవుడిగా ఉండటానికి వచ్చాడు, తండ్రిగా తల్లిగా ఆదరించడానికి వచ్చాడు, నీ జీవితంలో ఆలోచన చెప్పి నడిపించడానికి వచ్చాడు. అద్భుతమైన కార్యాలు నీ ద్వారా జరుగుతాయి, నీ జీవితంలో జరిగించడానికి వచ్చాడు, నిన్ను పరిపాలించడానికి వచ్చాడు. కాబట్టి నీకు మితి లేకుండా క్షేమము, అభివృద్ధిని కలిగించడానికి వచ్చాడు. ఈ కార్యాన్ని నీ జీవితంలో అనుమతించు, చాలు, అనుమతించు. ఆ తర్వాత దేవుడి ఆలోచన చెప్పి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఇది నిజమైనటువంటి క్రిస్మస్. ఎందుకు యేసు ప్రభువారు లోకానికి వచ్చాడు, ఎందుకు దేవుడు అవసరం. అదే కానీ ఇక దేవునికి మనమేం చేయలేం. చాలామంది అనుకుంటారు, అపోహలు ఉన్నాయి, చేసే కార్యాలు పాస్టర్స్ చేస్తున్నారు, దైవికంగా కొంతమందిని దేవుని దగ్గరికి రాకుండా అడ్డుగా కొంతమంది ఉంటున్నారు. మీ కానుకలు అవసరం లేదు దేవునికి, దశంభాగాలు అసలే అవసరం లేదు. నీ కావాల్సింది ఏంటి? నీ హృదయం. నీ హృదయంలో చేంజ్, మార్పు. మతం కాదు, కులం కాదు, పేరు కాదు. నీ హృదయం మార్చబడింది. దేవుడు ఎందుకు? ఒక ప్రశ్న వేసుకోండి. దేవుడు ఎందుకు? డాక్టర్ గారు పారాసెటమాల్ మెడిసిన్ రాసిచ్చాడు, ఎందుకు? జ్వరం తగ్గేయాలి కదా. జ్వరం తగ్గకుండా మెడిసిన్ ఎందుకు మనకి? జ్వరం తగ్గాలి కాబట్టి మెడిసిన్ కావాలి. అందుకే నీ పాపం పోవాలి కాబట్టి దేవుడు కావాలండి. భక్తి దేనికండి? నీ జీవితం మారకుండా, నీ స్వభావం మారకుండా, నీ జీవితంలో ఉన్న పాపాలు ఉంటూ, దుర్మార్గం ఉంటూ, అబద్ధం ఉంటూ, మోసకరమైన జీవితం జీవిస్తూ భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతుంటే దేవుడు అడ్డుకోవట్లేదా? అయితే చూడలేదనుకుంటున్నావు. దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఒక దినము దాని పని అదే జరుగుతుంది. కాబట్టి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి సత్యాన్ని గ్రహించండి, దైవాన్వేషణ కలిగి ఉండండి, బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఇక నేను దైవ గ్రంథాలు ఏదైనా చదవండి, మీరు అన్నీ చదవండి, పరీక్షించండి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టండి. ఇది నిజమైన క్రిస్మస్. ఇది నిజమైన క్రిస్మస్. ఆనందం నీకు దొరుకుతుంది. ఇప్పుడు మితి లేకుండా క్షేమం నీకు, జీవితంలో ఆశీర్వాదం నీకు కలుగుతుంది. ఇందుకోసం యేసుప్రభువారు వచ్చాడు. ఆ వచనాన్ని మరలా చదువుకోండి. ఆ 2 వచనాలు, 7 మాటలు అక్కడ ఉన్నాయి. ఆ 7 మాటలు మీరు ఇయ్యమని అడగండి. అందుకే వచ్చాడు. కాబట్టి ఆ రీతిగా చిన్న ప్రార్థన చేసుకుంటాం. దయచేసి అట్లాగే తలలు వంచండి. చిన్న ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకోండి. యేసయ్య నా హృదయంలోకి రమ్మనాడు. నాకు నీ దేవుడుగా, తండ్రివిగా, ఆలోచనకర్తగా,